స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. తమను విధుల్లోకి తీసుకోకపోతే నిరసనకు దిగుతామని 2 రోజుల క్రితం హెచ్చరించిన కాంట్రాక్ట్ కార్మికులు దానిలో భాగంగానే సమ్మెకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించిన కార్మికులు తమను తొలగిస్తే సహించబోమని హెచ్చరించారు. దీంతో కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులను బలవంతంగా అరెస్టు చేశారు పోలీసులు. ఎన్నికల ముందు శిబిరానికి వచ్చి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తున్నారు కార్మికులు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని లేదా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవి చేయకుండా స్టీల్ ప్లాంట్ను తాము కాపాడతామని కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడుతున్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను యాజమాన్యం తగ్గిస్తోందని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను తగ్గించి ప్లాంట్ను ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నారు. 8,000 మంది నిర్వాసితులకు ఉపాధి లేదని, వాళ్లకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ విశాఖ నుంచి అందిస్తారు. శ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల ధర్నా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికుల అఖిల పక్ష పోరాటమే నాయకులు అయితే ఇప్పటికీ ధర్నా అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. అటు కార్మిక సహాయక నాయకులతో పాటు సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇప్పటికే అయితే దీనిపై పెద్ద ఎత్తున అయితే వ్యక్తం చేస్తున్నారు. కొత్త గాజువాక జంక్షన్ నుండి కోరమన్పాలెం జంక్షన్ వరకు కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ కి ఏదో విడతల వారీగా ముడుపులు చెల్లిస్తున్నారు తప్పించి కానీ స్టీల్ ప్లాంట్ ని నిరంతరంగా ఏది కూడా అభ్యర్థిస్తున్నాం అంటూ కూడా ఏది కూడా తల్లికి చేయకపోవడంతో స్టీల్ ప్లాంట్ దాదాపుగా 32 మంది త్యాగ ఫలితంతో నిర్వాసితులు దాదాపుగా 26,000 మంది ఎకరాలు భూత్యాగతం చేశామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే భారీ ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా మేము ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున అయితే ధర్నా అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి ఏదైనా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా పూర్తిగా సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి అయితే శ్రీనివాస్, దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించిందా? ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. దీనికి సంబంధించి కూటమి నాయకులంతా కూడా ఒకే విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే నిధులు అయితే సమకూర్చాము, స్టీల్ ప్లాంట్ కూడా అదే విధంగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఎప్పటికప్పుడు నిలిపివేస్తాం అంటూ కూడా ఆయన అయితే కూటమి నాయకులు అయితే తెలుపు చేస్తున్నారు. గతంలో ఎవరైతే విశాఖ గాజువాక పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇప్పటికి టీడీపీకి సంబంధించి ఆయన ఇప్పటికే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. టీడీపీకి సంబంధించి ఇప్పటికే టోల్ గేట్ ని కూడా ఎత్తివేశారు. అలాంటి వ్యక్తి కనీసం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎం గా, అలాగే కూటమి నాయకులు ఉన్నారు. కనీసం కేవలం నిధులు సమకూరిస్తున్నారో తప్పించి కానీ ఇది ఎక్కడా కూడా కనీసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎక్కడ నిర్బంధిస్తున్నాం అంటూ కూడా ఎక్కడ తెలియజేయడంతో స్టీల్ ప్లాంట్ నాయకులు అయితే అంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ఇప్పటికే బయటికి రావడం జరిగింది. ఇప్పుడే రోడ్డుపై బైఠాయించి దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ దీనికి సంబంధించి ఈ ప్రైవేటీకరణ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే అయితే పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరు మద్దతు ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఏమైనా దీనిపై స్పందించిందా?
యా ఎస్ అనుకుంటే ఇప్పుడు మనకు తెలిసినటువంటి వరకు కూడా ఇప్పుడు కూటమి నాయకులంతా కూడా మద్దతు తెలిపినప్పటికీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా దాదాపుగా 23 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా వాళ్ళు ఎటువంటిది ఎంపీకి సంబంధించి ఎక్కడా కూడా గలం ఇప్పించకపోవడంతో ఇప్పుడు దాదాపుగా కూటమి నాయకులు కూడా సేమ్ ఇలాగే మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రైవేటీకరణ మేము ఎప్పటికప్పుడు నిర్బంధిస్తాము, కేవలం నిధులు అయితే సమర్పించారు తప్పించి కానీ ఎక్కడ కూడా ప్రైవేటీకరణ నిర్బంధిస్తున్నాం అంటూ కూడా ఎక్కడ కూటమి నాయకులంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. గతంలో పల్లా శ్రీనివాస్ కూడా దీనికి స్టీల్ ప్లాంట్ కి మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి ఎక్కడా కూడా మేము ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటాం అంటూ కూడా గతంలో పల్లా శ్రీనివాస్ ఎవరైతే టీడీపీ అధ్యక్షులు ఉన్నారో ఆయన కూడా గతంలో అనేక ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కూటమి నాయకులతో ఒక సభ వేదిక ద్వారా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా మేము ఎప్పుడూ కూడా ప్రధానితో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఎప్పటికప్పుడు మేము చూస్తున్నాము, ఎక్కడా కూడా ప్రైవేటీకరణ చేయకుండానే చూస్తున్నాము. ప్రైవేటీకరణ జరిగితే కనుక మేము రాజీనామాలు చేస్తామన్న నేపథ్యంలో కూటమి నాయకులు ఏం చెప్తారనే దాని మీద సందిగ్ధత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూటమి నాయకులు అయితే ఇప్పుడు ఎటువంటి పరిస్థితి కూడా కూటమి నాయకులు అయితే ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. కూటమి నాయకులు ఏం చెప్తారని కూడా స్టీల్ ప్లాంట్ నాయకులు అయితే ఇప్పటికీ చూస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.